హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ జేయండి. ఈ వీడియో థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మా మునగ చెట్టు గురించి. మా మునగ చెట్టుకైతే ఈ సంవత్సరం మస్తు కాయలు కాసినాయి. అరే! వచ్చేటోళ్ళకన్నా, పోయేటోళ్ళకన్నా అందరికన్నా మా మునగ చెట్టు మీదనే ఉంది. ఎవ్వరు చూసినా గన్నిగనం కాయలున్నాయి గదా! ఏం చేసుకుంటారు? మాకో 4 కాయలు ఇయ్యొచ్చు గదా! మాకో 4 కాయలు ఇయ్యొచ్చు గదా! అంటారు. ఈ మునగ చెట్టు కాయలతోటైతే అసలు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. మాకు 3 మునగ చెట్లున్నాయి. ప్రతి సంవత్సరం చాలా మునక్కాయలు కాస్తాయి. కానీ ఈ ఇయర్ అయితే ఇంకా మునక్కాయలు మరీ ఎక్కువ కాసినాయి. అసలు కాయల బరువుకు చెట్టంతా వంగిపోతుంది. చెట్టు నిండా కాయలున్నాయి గదా! ఏం చేసుకుంటారు? తెంపన్నా అమ్మితే ఏందని ఇంకొందరంటే, ఇంకొంతమంది ఏమంటారు? "అరే! ఎప్పుడు చెట్టు నిండా కాయలు కాసినయి అన్నీ మీరొక్కరే తింటారా? ఎవ్వరికి ఇయ్యరా?" అని ఇంకొందరంటారు. అరే! ఇస్తున్నామండి బాబు. అందరికీ ఇవ్వలేం గదా! సాధ్యమైనంత వరకు కొంతమందికి ఇస్తూనే ఉన్నాం. అందరికైతే ఇయ్యలేం గదా! ఒక 2, 3 చెట్ల కాయలు. మునగ చెట్టు పెట్టినప్పుడు ఇంటి దగ్గర మునగ చెట్టు ఉంటే మంచిది కాదు. మునగ చెట్టు ఎందుకు పెట్టిర్రని అన్నారు. అదే ఇప్పుడు మా మునక్కాయలు మాత్రం కాయలన్నీ కాసేసరికి మునక్కాయలు మంచి ఆరోగ్యానికి ఇస్తే ఏమైతదని అంటారు. అరే! మునగ చెట్టు మంచిది కానప్పుడు కాయలు ఎట్లా మంచిగయితాయి? ఇంటి దగ్గర అస్సలే ఉండొద్దన్నారు. కానీ మా డ్యాడీ ఎవ్వరి మాట కూడా వినలేదు. ఇంటి దగ్గర మంచి విలువలు, పోషక విలువలున్న మునగ చెట్టు వద్దంటారేందనేసి మా డ్యాడీ పెట్టి మంచిగా రోజు మా డ్యాడీ ఇట్లా స్టీమ్ చేసుకొని ఏదో ఒక విధంగా ఆకు సీజన్‌లో వర్షాకాలం సీజన్‌లోనేమో మునగాకును పౌడర్ చేసుకొని తింటాడు. ఇప్పుడు అయితే మునక్కాయల సీజన్ కదా! సమ్మర్ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఇంకా డైలీ మా ఇంట్లో మునక్కాయలు ఎక్కువ వాడుతుంటాము. డాడీకేమో మోకాళ్ళ నొప్పులున్నాయని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, "మునక్కాయలు తినండి ఉడకబెట్టుకొని ఇట్లా తింటే మోకాళ్ళలో గుజ్జొస్తదని" చెప్పిండంట. ఇంకా సో, డాడీ ఇంకా రోజు అట్లనే తింటుండు. కానయితే ఈ మునక్కాయలు ఎర్రటెండలో 2 గంటల సమయంలో తెంపుతుండు. ఎందుకు డాడీ ఈ టైంలో తెంపడం? ఈ ఎండలు అవసరమా? నాకైతే అసలు వీడియో తీయాలని ఏం పడ్డదో కూడా వీడియోలో క్లారిటీ లేదు. ఆ ఎండకు కూడా సరిగ్గా కనిపిస్తలేదు. కానీ అంత ఎండలో తెంపిండు. అందరూ ఈవినింగ్ టైంలో తెంపితేనయితే అసలు ఒక్కటి కూడా ఇంట్లో దాకా వస్తలేదు జనాలతోటి. డాడేమో మునక్కాయలు తెంపడానికి అసలు కర్రతోటి కొంతవరకు అందిన కాయలు కొంచెం కొంచెం తెంపిండు. ఇంకొన్నన్ని పైనున్నాయి. అవస్సలు అందట్లేదని జెప్పేసి నిచ్చెనేసుకొని పైకెక్కినంక గోడ మీద నిలబడి, ఆ తర్వాత కట్టె ఉంటది గదా! జామకాయలు గిట్లా అవన్నీ తెంపే కర్రతోటి. అవి కొన్ని తెంపేసిండింక కాయలు. ఇంకా చాలా మునక్కాయలున్నాయి. ఇంక కొంతవరకే ఒక 20, 30 కాయలే ఇంట్ల వరకు తెంపిండు. ఇంకా అవి గూడా అందులో ఒక 5, 6 మేము తీసుకొని మా అత్తమ్మోళ్ళకి కొన్ని, మా అన్నోళ్ళకి కొన్ని, ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు గదా! వాళ్ళకి కొన్ని ఇచ్చేసినాము. ఇదేమో ఈ చెట్టు దగ్గర. ఇంకో చెట్టేమో అక్కడ వైపు ఉంటది. ఇంకా ఆ చెట్టుకు చాలా కాయలున్నాయి. అవన్నీ ముదిరిపోతున్నాయి. ఇంక అందుకోసమనే అవి గూడా తెంపేసి ఎవరికన్నా ఇద్దామని ఇంక డ్యాడీ తెంపుతుండు. మా అత్తమ్మ వాళ్ళకైతే ఊరికి పంపిద్దాం. ఇంక వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళన్నా తింటారనేసి పంపిద్దామని జూస్తుండు. ఎప్పుడైతే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయితదో పాయింట్, అక్కడి నుంచి పైకి తలెత్తుకొని మా మునగ చెట్టు చూసుకుంటూ ఆ చివరి దాకా మా ఇల్లు ఎండ్ అయిపోయేంత వరకు కనపడనంత దూరం పోయేదాకా ఆ చెట్టు గురించే మాట్లాడుకుంటూ పోతుర్రు. అసలు ఆ దారెంబడి పోయేటోళ్ళల్లా ప్రతి ఒక్కరని ఏం చెప్పలేము. అందరూ అదే అడుగుతుర్రు. "అయ్యో! గన్ని మునక్కాయలున్నాయి గదా! ఇయ్యొచ్చు గదా!" ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటుర్రు. ఎన్ని పోషక విలువలుంటాయి జెప్పండి మునగాకులో. మునగాకు గూడా చాలా మంచిది. ఆకు తీసుకెళ్ళండి అంటే ఎవ్వరు తీసుకెళ్లరు. కాయలైతే కావాలని జెప్తారు. ఇంక డ్యాడీ ఎక్కువ మునగాకుని తీసుకుంటాడు. ఇట్లా పౌడర్ జేసి వాటర్‌లో కలుపుకొని అట్లనైనా తాగుతుంటాడు. డయాబెటిక్ పేషెంట్స్‌కైతే మునగాకు ఏ పేషెంట్ అన్నా గానీ ఎంత ఆరోగ్యంగా ఉండని, మునగాకు చాలా మంచిది. మునక్కాయలు గూడా చాలా మంచియి. అందరు కాయలే మంచియి అనుకుంటారు. ఈ మామూలుగా ఇవి గూడా మంచిదే ఆకు గూడా. కాయలైతే చెట్టు నిండా చూసేసరికి అసలు కన్నుల పండగ కనిపిస్తుంది. వాటిని తెంపాలని అస్సలు అనిపించట్లేదు. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చెట్టు నిండా గుత్తులు గుత్తులు కాసినాయి. మస్తు అనిపిస్తాంది కాయలు చూస్తుంటే. దిష్టి కూడా తలుగుతుంది మా మునగ చెట్లకైతే చెప్పాలంటే. మా మునగ చెట్లకే అని కాదు. మా ఇంట్లో అన్ని కూరగాయలకు దిష్టి తాకింది.